అక్షరమా బీజాక్షరమా? బాసర క్షేత్రంలో గత కొంతకాలంగా నడుస్తోంది ఈ వివాదం. బాసర అక్షరాభ్యాసాలకు పోటీగా విద్యానందగిరి కొనసాగిస్తోన్న కార్యక్రమంపై ఎప్పటి నుంచో మండిపడుతున్నారు పండితులు. ఇప్పుడు ఆ ప్రైవేటు వేద పాఠశాలలో వినిపిస్తోన్న విద్యార్థుల చావు కేకలు బాసరలో మరోసారి కలకలం రేపుతున్నాయి. బాసరలోని శ్రీ వేద భారతీ పీఠంలో అసలేం జరుగుతోంది? వరుస చావులపై స్థానికులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? బాసరలో అక్షరాభ్యాసాలకు పోటీగా బీజాక్షర మహోత్సవాలు నిర్వహిస్తూ వేద విద్యానంద స్వామి కాంట్రవర్సీకి తెరలేపారు. దీనికి సంబంధించి బాసర ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టడంతో ఆయన బాసర క్షేత్రాన్ని వీడారు. కానీ గోదావరి నది అవతల నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ బీజాక్షర క్షేత్రాన్ని ఏర్పాటు చేసి మరింత వివాదంగా మారారు. వేద పాఠశాల విద్యార్థి లోహిత్ గత నెల 21న తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవడం సంచలనం సృష్టించింది. కొండముచ్చులు దాడి చేశాయని వేద పాఠశాల నిర్వాహకులు చెప్తుంటే ఎవరో దాడి చేయడంతోనే తీవ్ర గాయాలయ్యాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన మరొక ముందే ఈ నెల 4న గోదావరి ఘాట్ దగ్గర మణికంఠ అనే వేద భారతీ పాఠశాల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రైవేటు వేద పాఠశాలలో జరిగిన ఈ రెండు ఘటనలు బాసరలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వేదాలు నేర్పించే వేదపీఠంలో వరుస చావులపై ఆందోళనలు చెందుతున్నారు స్థానికులు. వేదాల పేరుతో పిల్లలతో వెట్టి చాకరీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యానంద స్వామికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వేద భారతీ పీఠం బాసర పాలిట శాపంగా మారిందంటున్నారు బాసర వాసులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేద భారతీ పాఠశాల నిర్వాహకులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మొన్న ఒక అబ్బాయి ఫోటో చూస్తే తల మీద విపరీతమైన గాయాలున్నాయి. దానికి నిజంగా చెప్పండి, కొట్టిన్లో ఎవరో వచ్చిందని. కొండముచ్చులు కరిచినాయని ఏ విధంగా ఉంటుంది? అది కొండముచ్చులు కరిస్తే గిచ్చుతాయి. అవి రాత్రిపూట కొండముచ్చులకు కళ్ళు కనిపించాయి. ఆ పిల్లాడి ఫోటో చూస్తే ఒక్కొక్క 4 ఇంచులు 5 ఇంచులు గొడ్డలిగా కత్తితో కాట్లు వేసినట్టు ఆ తలపైన గాయాలుంటే మరి దానికి నిజంగా ఎందుకు చెప్పడం లేదు ఆ స్వామీజీ వాళ్ళు? అరే ఏదైనా ఉంటే నిజంగా చెప్పండి. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర ఏదైతే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ బీజాక్షరం అనేటటువంటిది ఇది ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంది. ఇక్కడ చాలా రోజుల నుంచి వ్యాస మహర్షి స్థాపించినటువంటి అమ్మవారి దగ్గర ఇక్కడ అక్షరాభ్యాసమే ముద్దు అయినప్పటికీ అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉంది. దీనిపైన జరుగుతున్నటువంటి బీజాక్షరం పైన పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడ వచ్చి బాసరలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నది, దీనిపైన పిల్లలతోటి చెలగాటమాడుతూ ఉన్నారు. దాదాపు దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడ గత ప్రైమ్ మినిస్టర్గా చేసిన పివి నరసింహరావు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసి ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఆ నమ్మకం ప్రజలలో ప్రగాఢంగా ఉంది. అది అటువంటిది ఆ అక్షరాభ్యాసం బాసరలో జరుగుతున్న అక్షరాభ్యాసం కాకుండా మరి కొందరు వ్యక్తులు ఇక్కడ బీజాక్షరం అని చెప్పి కొత్తగా పుట్టించారు. మరి అది మేము చాలా రోజుల నుంచి మేము ఖండిస్తున్నాం. మా దృష్టి కూడా వచ్చింది ఇది. అయితే తనపై వస్తున్న వివాదాలను కొట్టిపారేస్తున్నారు వేద విద్యానంద స్వామి. తాను చేపట్టిన బీజాక్షరం అనేది వేదంలో ఎక్కడా లేదని, కానీ పెద్దలు పాటించిన విధానాలే పరంపరగా కొనసాగిస్తున్నానని చెప్తున్నారు ఆయన. మరోవైపు బాసర శ్రీ వేద భారతీ పీఠంలో జరుగుతున్న ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. అక్షరాభ్యాసం కానీ బీజాక్షరాలు కానీ వేదం ఎక్కడా చెప్పదు. ఇది పరంపర. అక్షరాభ్యాసం కూడా కొన్ని రోజుల నుంచే ప్రారంభమయ్యింది. వ్యాస మహర్షి వచ్చి మన యొక్క సమాజం నిర్మాణం కొరకు అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి అప్పుడే వారు ప్రారంభించారా, తర్వాత ఎవరో ప్రారంభించారా, అక్షరాభ్యాసాన్ని ప్రారంభించుకున్నారు. అది ఒక పరంపర ప్రారంభమైంది. మంచిదే, ఎందుకంటే దానివల్ల కొన్ని కోట్లాది మంది పిల్లలు బాగుపడుతున్నారు. వాళ్ళ యొక్క జీవన విధానంలో పెద్దగా అవుతున్నారు కాబట్టి అప్పుడు ప్రారంభమయ్యింది. మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి భగవంతుడు మనల్ని పంపించారు కాబట్టి ఈ బీజాక్షరాలు అంటే వేదంలో ఎక్కడా చెప్పదు. డైరెక్ట్గా ముందుగా కూడా మీకు చెప్పున్నాము. బీజాక్షరాలు శాస్త్రం చెప్పదు, ఒక పరంపర. కాళికా అమ్మవారు కాళిదాసుగా రాశారు. ఇంకా పెద్దవాళ్ళు రాస్తూ ఉన్నారు. మనం కూడా రాస్తున్నాం. మీరు కూడా విశ్వసించవలసిందే.